నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వైకాపాను గెలిపించండి. నెల్లూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కోవూరు నియోజకవర్గంలో గెలుపుకు కృషి చేస్తాం. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో కోవూరు టీడీపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సత్కరించిన ఇనుమడుగుకు చెందిన నాయకులు, మహిళలు. మద్యం, వివాహేతర సంబంధాల కారణంగా భర్తను హత్య చేసిన భార్య. కోవూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వీరాంజనేయరెడ్డి. వైభవంగా అలగనాథుడికి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. అనంతరం వైభవంగా జరిగిన గ్రామోత్సవం. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని, నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 47వ డివిజన్లో ఆయన నగర వైకాపా అభ్యర్థి ఎండి ఖలీల్తో కలిసి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వైకాపాతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. నెల్లూరు సిటీ కార్పొరేషన్లో రామకృష్ణ కార్పొరేటర్గా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపరుచుకుంటుంది. ఈ వార్డుని 2 రోజుల పాటు, ఈరోజు రేపు ఒక్కరోజు వదిలేసి మళ్ళీ ఎల్లుండి 2 రోజుల పాటు ఈ వార్డులో, ఎందుకనంటే ఈ వార్డు అత్యంత ప్రధానమైనటువంటి వార్డుగా భావించి 2 రోజుల పాటు మా యొక్క నేను పార్లమెంట్ అభ్యర్థిగా, ఖలీల్ అహ్మద్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. ఈ యొక్క వార్డు యొక్క ప్రాధాన్యత, ఇక్కడ నివసిస్తున్నటువంటి సామాజిక వర్గాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అగ్నికుల క్షత్రియాస్ కానీ, బలిజాక సామాజిక వర్గం కానీ, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, వైశ్య సామాజిక వర్గం కానీ, ఈ ముస్లిం సామాజిక వర్గం, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 2 రోజుల పాటు ఇక్కడ, రేపు ఒక్కరోజు వేరే ఉదయగిరికి వెళ్తూ ఉన్నాం. మేము 2 రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేసి పార్టీని మరింత బలోపేతం చేసుకొని. కోవూరు పట్టణంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం, వివాహేతర సంబంధాల కారణంగా భర్తను భార్య హత్య చేసిందని డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పేర్కొన్నారు. కోవూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోవూరు పట్టణంలో జరిగిన హత్య కేసు వివరాలు డీఎస్పీ వీరాంజనేయరెడ్డి మీడియాకు వివరించారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోవూరుకు చెందిన పాకనాటి అయ్యప్ప గత కొంతకాలం నుండి మద్యానికి బానిసయ్యాడు. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ఇదే విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నెల 18వ తేదీన అయ్యప్పను అతని భార్య దుర్గా వివాహేతర సంబంధం విషయంలో నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త అయ్యప్పను భార్య రోకల బండతో తలపై కొట్టి చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. విచారించి నిందితురాలు దుర్గను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని డీఎస్పీ వీరాంజనేయరెడ్డి వివరించారు. ఈ ఆటో తోలుకుంటూ ఇతనికి మద్యం అలవాటు ఉంది. అదేవిధంగా ఇతర మహిళలతో వివాహేతర సంబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు తరచు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఇతను ఎవరైతే చనిపోయాడో అయ్యప్ప
ఇతను కూడా ఒక కులాంతర వివాహం చేసుకున్నాడు, ప్రేమవివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ వీళ్ళ కాపంలో స్విచ్ పెట్టింది మద్యము, అదేవిధంగా వివాహేతర సంబంధం. దీనివల్లనే ఈ హత్యకి ప్రేరేపడం జరిగింది. ఆ కారణం వల్లనే హత్య జరిగింది. దీంట్లో సామాజిక కోణంలో చూస్తే ఇప్పుడు మరి ఈ మద్యానికి బానిసైనటువంటి ఈ వ్యక్తి, అలాగే వివాహేతర సంబంధాలని కొనసాగిస్తున్న వ్యక్తి, ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడం. కోవూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పలు గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరులోని ఆమె నివాసానికి ఇనుమడుగు గ్రామానికి చెందిన నాయకులు, మహిళలు చేరుకుని మద్దతు ప్రకటించి సన్మానించారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు కలిసి మద్దతు ప్రకటించారు. ఇనుమడుగు గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు కామాక్షమ్మ, చైతన్య తదితరులతో పాటు మహిళలు నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకుని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిశారు. శాలువాలు కప్పి పూల బొకేలు అందజేసి సన్మానించారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్, నరేష్, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని 9వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాయణకు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా పరిపాలన చేయటం రాదు. ప్రజా పరిపాలన అంటే పేదల, నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్లు వచ్చి వ్యాపారస్తులు బాగా చేసుకుంటే పిల్లలకు ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి. అలాంటి రావు. ఈరోజు ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా మా వాడికి ఉద్యోగం లేదు, మా వాడు బీటెక్ చదివాడు, ఎంటెక్ చదివాడు, ఎంఎస్సీ చదివాడు, పిఎస్సీ చదివాడు, ప్రతి పేరెంట్ అదే చెప్తున్నారు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుంటే రావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ బిల్డింగ్ కట్టాడు, ఒక్క బిల్డింగే. దానికి ఆ రోజు రచ్చ చేశారు. అనేక పార్టీలు రచ్చ చేసి, గందరగోళం చేసి, మాదాపూర్లో ఆ బిల్డింగ్ కడుతుంటే నానా రచ్చలు చేశారు. కానీ ఈరోజు ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది. ఆ ఒక్క బిల్డింగే ఈరోజు హైదరాబాద్లో వేల ఐటీ బిల్డింగ్స్ అయినాయి. హైదరాబాద్లో ఒకటే కాదు, ఇతర దేశాల్లో పోయి లక్షల మంది వచ్చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళు ఉద్యోగాలే. అవి రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకుంటే ఇండస్ట్రీస్ ఎవరు పెట్టండి. ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా తన వ్యాపారాన్ని పెట్టాలంటే ఫస్ట్ చూసుకుంటాడు. ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లాలో కానీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతం అంటే అల్లరి లేకుండా, అరాచకాలు లేకుండా పరిపాలన చేస్తున్నారు లేదు చూస్తారు. ఇతర దేశాల వాళ్ళు రావాలంటే ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ ఏం చూస్తారంటే ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ రెండు చూస్తారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని, నారాయణ హయాంలోనే అభివృద్ధి జరిగిందని వారు చెబుతున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 15వ డివిజన్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే కాలువలు, రోడ్లు వేయిస్తామని రమాదేవి ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశం को जिताना है तो नारायण सर मिनिस्टर పదిహేనవ డివిజన్లో 234, 236 బూత్లకు సంబంధించిన ఏరియాలో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశానికి ఓటు వేయమని నారాయణ గారి అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయమని చెప్పి అదేవిధంగా ఎంపీగా విపిఆర్ గారిని బలపరచమని చెప్పి ఇంటింటికి వెళ్ళి కోరటం జరిగింది. దీనిలో స్పందన చాలా అనూహ్యంగా ఉంది. మామూలుగా ఇది రంజాన్ మాసము, ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మందిని కలిసాము ఈ ఏరియాలో. రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటారు, కానీ వాళ్ళు మా మీద ఆప్యాయత చూపించటానికి ఒక ముస్లిం సోదరిమణి వాళ్ళ ఇంట్లో ఉండే బాదుషా తీసుకొని వచ్చేస్తుంది. ఏమంటే అమ్మ మేము తినకూడదు, కానీ ఖచ్చితంగా మీరు నారాయణ సార్ యొక్క భార్య మా ఇంటికి వచ్చారు, కానీ మేము నోరు తీపి చేసి పంపించాలి అని చెప్పేసి నోట్లో తీపి పెట్టి పంపించారు. అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత. ఎందుకంటే ఇంటి ముందు రోడ్లు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్ అయిపోయి ఉంది, కాలువలు కూడా చాలా వరకు అయిపోయింది. ఒకప్పుడు ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ మాకు చేసి పెట్టారు. గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి విశేష హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అలగనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊంజల్ సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కనగలూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అగ్ర
महारे नमः आधारिकेण परोपहाराजमं समर्पयामि सर्वोपचारां समर्पयामि दीपान्तरं शुद्धार्घ्यं समर्पयामि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వైకాపాను గెలిపించండి. నెల్లూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. కోవూరు నియోజకవర్గంలో గెలుపుకు కృషి చేస్తాం. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో కోవూరు టీడీపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సత్కరించిన ఇనుమడుగుకు చెందిన నాయకులు, మహిళలు. మద్యం, వివాహేతర సంబంధాల కారణంగా భర్తను హత్య చేసిన భార్య. కోవూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వీరాంజనేయరెడ్డి. వైభవంగా అలగనాథుడికి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. అనంతరం వైభవంగా జరిగిన గ్రామోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.